వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ బికి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా మనకు రెండవ చాప్టర్ అయినటువంటి వేదిక ఏజ్ చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే వైదిక యుగము అంట. ఈ వైదిక యుగం మీద గతంలో వచ్చినటువంటి పీవైక్యూసి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చించుకుందాం. ఇంతకు ముందే మనకు మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి సింధులోయ నాగరికత మీద మనం దాదాపుగా ఒక 100 క్వశ్చన్లను డిస్కస్ చేయడం జరిగింది. అవి కూడా మీరు చక్కగా ఉపయోగించుకోగలరు. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మొదటి ప్రశ్నగా మనం గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. మొదటి ప్రశ్నగా గమనిస్తే ప్రతి వేదానికి దానితో పాటు బ్రాహ్మణాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిదేది అంటుండు. ఇక్కడ మనం బాగా గమనిస్తే మనకు ప్రతి వేదానికి దానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఉన్నాయి, అయితే ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన జత కానిది గుర్తించండి అంటుండు. ఇక్కడ చూస్తే మనకు ఋగ్వేదం ఋగ్వేదం వచ్చరికి దేని యొక్క ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం ఏంటి మనకు ఐతరేయ బ్రాహ్మణం. ఇది కరెక్టే. ఈ ఐతరేయ బ్రాహ్మణంలోనే మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్ర ప్రస్తావన ఉంటుందని మనం ఏ పిస్టల్లో చదువుతాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటిది సామవేదం. ఈ సామవేదం వచ్చరికి ఏమి ఇచ్చారు మనకు శతపథ బ్రాహ్మణం. ఇది రాంగ్ అండి. చూద్దాం. నెక్స్ట్ మనకు యజుర్వేదం. యజుర్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణమే ఏంటి మనకు తైతేరియ బ్రాహ్మణంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ మనకి ఏంటిది అధర్వణ వేదం. ఇది చాలా ఇంపార్టెంట్. అధర్వ వేదం యొక్క ఏకైక బ్రాహ్మణం ఏంటంటే మనకు గోపద బ్రాహ్మణము. ఓకే, ఇది కూడా కరెక్ట్. అంటే మనకు రాంగ్ ఏంటి మనకు సామవేదము, దానికి సంబంధించినటువంటి శతపథ బ్రాహ్మణం. ఇది రాంగ్. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ ఈ శతపథ బ్రాహ్మణం వచ్చేసరికి ఏ వేదానికి సంబంధించిన మనకు యజుర్వేదానికి చాలా ఇంపార్టెంట్. యజుర్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణం ఏంటంటే మనకు ఈ శతపథ బ్రాహ్మణము. అదేవిధంగా మనకు సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణులను ఒకసారి గమనించుకున్నట్లయితే ఏంటి మనకు పంచమిస, పంచవింశ, అదేవిధంగా మనకు షడ్వింశ. ఇవి రెండు కూడా ఎవరి యొక్క బ్రాహ్మణాలు అంటే మనకు సామవేదం యొక్క బ్రాహ్మణాలను గుర్తుపెట్టాలి. మనకు ఆన్సర్ ఏమవుతుంది రెండు. రెండు అనేది సరైనది కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి. క్రింది వాటిలో ఏ చివరి వేద సూత్రములు ఆచారాలను విమర్శించే మరియు సరైన విశ్వాసము మరియు జ్ఞానము యొక్క విలువను నొక్కి చెప్పే తాత్విక గ్రంథము అంటే మనం చూడండి. ఇక్కడ తాత్విక గ్రంథాలు అనగానే మనకు గుర్తువచ్చినటువంటి ఏంటి మనకు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనేది ఆన్సర్. మొత్తము ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మనకు 107 ఉపనిషత్తులు ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఏమంటాడంటే భారతదేశంలో లిఖిత పూర్వము కానటువంటి భాష సంస్కృతి గ్రూపు ఏది ప్రాచీనమైంది అంటాడు. మనం చూస్తే ఇక్కడ మనం చూడండి. ఆరియను, ద్రవిడియను, అదేవిధంగా ఆస్ట్రిక్, అదేవిధంగా సినో టిబేటన్. 4 ఆప్షన్లు ఇస్తే మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు కరెక్ట్ ఆన్సర్ సార్ మనకు ఆస్ట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే భారతదేశ చరిత్రలో ద్రవిడులు అవ్వచ్చు, అదేవిధంగా మనకు ఆర్యులు అవ్వచ్చు. వీళ్ళకన్నా ఇంకా ముందే నివసించినటువంటి భాషా కుటుంబమే మనకి ఏంటంటే మనకు ఆస్ట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్ట్రిక్ ఏమంటే మనకు ఆస్ట్రిక్ అంటే ఆస్ట్రో ఆసియాటిక్ అనమాట. ఇదేంటిది ఆస్ట్రో ఆసియాటిక్. వీళ్ళే మనం ఏమంటామంటే మూండా అంటామని గుర్తుపెట్టుకోవాలి. మూండా. ఓకేనా. అర్థం చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ద్రవిడులు అదేవిధంగా ఆర్యన్ కన్నా ప్రాచీనమైనటువంటి భాషా సంస్కృతి గ్రూప్ ఏంటంటే మనకు ఆస్ట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కనుక గమనిస్తే వైదిక కాలంలో నాగలని ఏమని పిలిచేవారు అంటుండే. అంటే మనకు వేదిక పీరియడ్లో నాగలని ఏమని పిలిచేవారు అంటే మనకు ఏమని పిలుస్తారంటే మనకు సిర అంటారు. సిర లేదా లాంగాల. అంటే మనకు వేదిక పీరియడ్లో నాగలని ఏమని పిలిచేవారంటే మనకు సీరా లేదా లాంగల పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే ఈ శతమన అదేవిధంగా నిస్క. ఈ శతమన అదేవిధంగా నిస్క వచ్చేసరికి ఏంటంటే మనకు బంగారు నాణ్యములు. ఏంటండి బంగారు నాణ్యములు. అదేవిధంగా సీత అంటే ఏంటంటే మనకు నాగలి ద్వారా ఏర్పడే చాలు. నాగలి ద్వారా ఏర్పడే చాలు అనమాట. దాన్ని మనం ఏమంటాం సీత అంటామని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ నాగల్ని ఏమని పిలిచేవారు సిరా లేదా లాంగాల అని పిలిచేవారని గుర్తుపెట్టుకోవాలి. మన కరెక్ట్ ఆన్సర్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు వేదాలను ఆంగ్లానికి అనువాదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మ్యాక్స్ ముల్లర్ జన్మత ఏ దేశానికి చెందినవాడు అంటే మనకి ఎవరు మనకు జర్మనీ అండి. జర్మనీ. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మ్యాక్స్ ముల్లర్ వచ్చేసరికి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాక్స్ ముల్లర్ వచ్చేసరికి ఏ దేశానికి సంబంధించినవాడంట జర్మనీ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏం చెప్పాడంటే ఈ ఆర్యుల ఎక్కడి నుంచి వచ్చాడు మనకు మధ్యాసియా నుంచి. మనకు వివిధ వ్యక్తులు చెప్పారు. మనకు దయానంద సరస్వతి అయితే టిబెట్ నుంచి అని, అదేవిధంగా మనకు మన బాలగంగాధర్ తిలక్ వచ్చేసరికి మనకు ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఎవరు అంటే ఈ మ్యాక్స్ ముల్లర్ వచ్చేసరికి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు మనకు మధ్యాసియా నుంచి వచ్చిన వారని చెప్పిన వ్యక్తి మనకు ఎవరు మనకు మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ వచ్చేసరికి మనకు జర్మనీ దేశానికి చెందిన వ్యక్తిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కూతురు ఎప్పుడు దురావస్థకు మూలమని చెబుతూ కుటుంబాన్ని రక్షించే కుమారుడు మాత్రమే అంటే కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే అని వివరించిన గ్రంథం ఏంటి అంటుండు. అంటే మనం బాగా గమనిస్తే ఇక్కడ ఏంటి మనకు సరైనటువంటి ఆన్సర్ అంటే మనకు ఐతరేయ బ్రాహ్మణము. అంటే మనకు
ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏం చెప్పారంటే సో ఇది ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించిన మనకు తెలుసు, ఏ వేదం మనకు ఋగ్వేదానికి సంబంధించినది. సో ఈ ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయ బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే మనకు సో కుమార్తె వచ్చేసరికి దుఃఖానికి కారణమని, అంటే మనకు కుమార్తె ఎవరు దుఃఖానికి కారణమని చెబుతూ సో కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే అని తెలిపినటువంటి గ్రంథమే మనకి ఏంటంటే ఋగ్వేదానికి సంబంధించినటువంటి సో ఐతరేయ బ్రాహ్మణం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో సీదా 7th క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇక్కడ 7th క్వశ్చన్ గమనిస్తే సో ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది అంటుంది. చూడండి, ఇక్కడ వర్ణం గురించి సో ఋగ్వేదం పేర్కొన్నది కరెక్ట్ మనకు. సో మనం తర్వాత చదువుతాం. ఇక్కడ మనకు 10వ మండలం పురుష సూక్తలో మనకు వచ్చరికి సో వర్ణ వ్యవస్థ గురించి ఉన్నట్లుగా మనం నేర్చుకున్నాం. ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి బానిసత్వం గురించి ఋగ్వేదంలో పేర్కొనలేదు అంటుండు. సో బానిసత్వం గురించి మొట్టమొదటిసారి ఋగ్వేదం పేర్కొన్నారు, ఇది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ సరికి సభ గురించి ఋగ్వేదం పేర్కొంది, ఇది కరెక్ట్. నెక్స్ట్ సరికి రాజన్ అను పదమును ఋగ్వేదము చాలా పర్యాయాలు పేర్కొంది, సో ఇది కరెక్ట్. అంటే మనకు రాంగ్ ఏంటంటే మనకు సో బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొనలేదు, అంటే బానిసత్వం గురించి మొట్టమొదటిసారి ఉన్నటువంటి ఎక్కడ ఉంది మనకు ఋగ్వేదం ఉంది, ఇది రాంగ్ ఇచ్చాడు, ఇది సరైన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో 10 మంది రాజుల యుద్ధానికి సంబంధించి దీన్ని దశరాజ యుద్ధం అంటాం. సో 10 మంది రాజుల యుద్ధానికి సంబంధించినటువంటి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు అంటుండు. ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తే సో భరత మరియు పురు తెగల మధ్య యుద్ధము సో పరుషుని నది ఒడ్డున జరిగింది, కరెక్ట్ అండి. మనకు ఈ 10 మంది రాజుల యుద్ధాన్ని ఏమంటామంటే మనం దశరాజ యుద్ధం అంటాము, దశరాజ యుద్ధము అంటాము. సో దీని గురించి ప్రస్తావన ఎక్కడ మనకు ఋగ్వేదంలో ఉందండి. సో మనకు వచ్చరికి ఏ వేదంలో మనకు ఋగ్వేదంలో ఉంది. అయితే సో ఇది ఎవరి మధ్య జరిగిందంటే మనకు 2 తెగల మధ్య జరిగింది. అంటే మనకు సో భరత తెగ అదేవిధంగా మనకి పురు తెగ మధ్య సో యుద్ధం జరిగింది. ఎక్కడ జరిగిందంటే మనకు పరుషుని నది, అంటే మనకు ప్రజెంట్ దీన్ని ఏమంటే మనం రావి నది అంటాం. సో రావి నది ఒడ్డున దశరాజ యుద్ధం జరిగినట్లుగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సో భరత తెగకు చెందినటువంటి సో పురుక్షుడు అదేవిధంగా మనకు పురు తెగకు చెందినటువంటి సుదాసుడు నాయకత్వం వహించింది, ఇది రాంగ్, రివర్స్ ఇచ్చాడు. సో మనకు సో భరత తెగకు చెందినటువంటి సుదాముడు అదే మనకు పురు తెగ చెందిన వ్యక్తి మనకు సో పురుషుడు, ఇది రివర్స్ ఇచ్చాడు, ఇది రాంగ్. సో నెక్స్ట్ చూడండి, అనేక సాటవిక జాతులు పురు తెగకు సహాయం అందించినప్పటికీ భరత తెగనే విజయం సాధించింది, కరెక్ట్. సుదాముడే మనకు విజయం సాధించాడండి. ఓకేనా. సో నెక్స్ట్ సరికి యుద్ధం తర్వాత విజయం సాధించినటువంటి భరత తెగ మరియు ఓడింపబడినటువంటి పురు తెగలు కలిసిపోయి మనకు ఏ తెగ అనేది మనకు పురు తెగ ఆవిర్భవించింది, ఇది మనకు చాలా తెలియదు. అంటే మనకి ఇక్కడ ఈ భరత తెగ ప్లస్ నెక్స్ట్ మనకు పురు తెగ వీళ్ళిద్దరు కలిసి సో మనకి ఏ తెగ వచ్చింది కొత్త తెగ, సో కురు తెగ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏంటంటే ఈ పాండవులు అదేవిధంగా కౌరవులు సరికి ఏ తెగ చెందినటువంటి వారంటే మనకు కురు తెగకు చెందినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే మనకు సరికానటువంటి సో సరికాన అంశం ఏంటంటే మనకంటే రెండవది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే రివర్స్ ఇచ్చారు. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ సీదా 9th క్వశ్చన్ ఏమంటాడంటే సో క్రింది వాణిలోని ఏ గ్రంథము శృతి వాగ్నేయంలో భాగం కాదు. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో వేదిక్ కల్చర్లో మనకు 2 ఉంటాయి. మనకు శృతి వాగ్మయము, రెండోది మనకు స్మృతి వాగ్నేయం, 2 రకాలు ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా. సో అందులో మనకి ఇక్కడ శృతి వాగ్యంలో భాగం కాదు అంటే మనకి ఏంటంటే ఏదంటే మనకు వేదాంగములు. ఈ వేదాంగములు సరికి మనకి ఏంటంటే మనకు శృతి వాన్మయ విభాగంలోకి వస్తాయి. స్మృతి సో ఇవి అరణ్యాలు కావచ్చు, అదేవిధంగా సో బ్రాహ్మణాలు అవ్వచ్చు, అదేవిధంగా ఉపనిషత్తులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకు శృతి వాగ్యంలోకి వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ స్వయం పరిపాలన. సో సీదా 10th క్వశ్చన్, స్వయం పరిపాలన గ్రామ సంఘాలు భారతదేశంలో ప్రారంభ కాలం నుంచి డాష్ రూపంలో ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే సో గ్రామ సంఘాలు ప్రాచీన కాలంలో ఏ ఫామ్లోనే మనకు సభ, సో ఈ సభ గురించి కూడా మనకి ఎక్కడ మనకు ఋగ్వేదంలో ప్రస్తావించబడుతున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో ఈ క్రింది శాసనాలలో ఏది వైదిక దైవత్వంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక దేవులను ప్రార్థిస్తుంది. అంటే ఒక శాసనం గురించి అడిగారు, ఆ శాసనం మనం చూద్దాం. ఇక్కడ మనం శాసనం కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ సో ఆ శాసనం ఏంటి చూద్దాం ఒకసారి. సో ఆన్సర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ సో దీనికి మనకు సరైన ఆన్సర్ మనకు సో బోగజ్ వై లయన్ గేట్ శాసనం, ఇది చాలా ఇంపార్టెంట్, మనం తర్వాత చదువుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ కానీ మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ సో 12వ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఏమంటుంది ఇక్కడ చూడండి, వ్యాపారులు వారి సరుకుల కప్పు లేదా మూతను పగలగొట్టేలా చేసే వాణిజ్య కేంద్రాన్ని క్రింది పదాలలో ఏది సూచిస్తుంది అంటే మనకు సో పుటభేదన. ఇక్కడ మనకి పుటభేదన అంటే ఏంటంటే మనకు సో ప్రాచీన కాలంలో వర్తక సరుకుల సో మూటలను లేదా పాత్రను సో తెరిచే కేంద్రం, వాణిజ్య కేంద్రమే మనకి ఏంటంటే మనకి ఇక్కడ సో పుటభేదనని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ క్రింది ప్రదేశాలలో తక్షశిల యొక్క పురాతన నగరం యొక్క స్థలాన్ని గుర్తించండి అంటుంది. క్రింది ప్రదేశాలలో తక్షశిల యొక్క పురాతన నగరం యొక్క స్థలాన్ని గుర్తించండి అంటే మనకు ఏంటంటే మనకు ఇక్కడ మనం బాగా గమనిస్తే బీరు మౌండ్. సో బీరు మౌండ్ సరికి ఏంటంటే మనకు తక్షశిల యొక్క పురాతన నగరం యొక్క స్థలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్రింది వాటిలో ఎవరు 10 మంది రాజుల కూటమిని ఓడించినట్లుగా చెబుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం దశరాజ యుద్ధంలో గెలిచిన వ్యక్తి ఎవరు మనకు సో ఇక్కడ సరికి మనకు గెలిచిన వ్యక్తి ఎవరు అంటే ఎవరు మనకు సో ఒకసారికి సుదాసుడు. ఈ సుదాసుడు ఏ తెగకు చెందినవాడు మనకు సో భరత తెగకు చెందినవాడు. సో భరత తెగకు చెందినవాడు. ఈ దశరాజ యుద్ధం గురించి ఎక్కడుంది మనకు ఋగ్వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏమంటుండే నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో క్రింది వాటిలో ఏది సరైన జత చేసి ఉంది అంటే మనకు చెప్పుకున్నాం. శిర అంటే మనకి నాగలి, అదేవిధంగా సీత అంటే మనకు సో నాగేటి చాలు అచ్చులు. సో నెక్స్ట్ సరికి 2 తప్పు అంటే మనకు ఈ 2 కరెక్ట్ అయిన ఆన్సర్ ఏదైనా ఒకటే. ఓకే, నెక్స్ట్ కానీ మనం గమనిస్తే సో ఋగ్వేదంలో ఈ క్రింది పదాలలో ఏది అభివృద్ధి చెందు వ్యక్తిని సూచిస్తుంది అంట. చూడండి, ఇక్కడ మనకి ఏమంటాడంటే
సో ఏది అభివృద్ధి చెందు వ్యక్తిని సూచిస్తుంది అంటే మనకి ఎవరంటే మనకు సో మాఘవన్ అంటే మనకు ఇక్కడ ఋగ్వేదంలో మాఘవన్ అంటే ఎవరంటే సో బాగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను అంటే సో మనకు బాగా అంటే మనకు యజ్ఞాలు నిర్వహించి సో పురోహితుడికి కానుకలు ఇచ్చే యజమాని అనమాట. సో కానుకలు ఇచ్చే యజమాని అంటే మన ఏంది బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి గురించి ఈ మాఘవన్ అనే పదం తెలియజేస్తుంది. కాబట్టి సో ఋగ్వేదంలో సో మాఘవన్ అనే పదము సో అభివృద్ధి చెందిన వ్యక్తి గురించి సూచిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు క్రింది పండితులలో ఎవరు ఋగ్వేదంలోనే చూడండి ఇక్కడ క్రింది పండితులలో ఎవరు ఋగ్వేదంలోనే 10వ మండలాన్ని గొప్ప అనుబంధం అంటే ది గ్రేట్ అపెండిక్స్ గా భావిస్తారు అంటే మనకు సో మైకేల్ విట్టేకర్ ఏం చెప్పాడంటే మనకు సో ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలాన్ని గొప్ప అనుబంధంగా అంటే ది గ్రేట్ అపెండిక్స్ గా భావించిన వ్యక్తి మనకి ఎవరంటే మనకు మైకేల్ విట్టేర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈ కింది వాటిలో ఏది మహాజనపదాల జాబితాను పొందుపరచలేదు అంటుండు. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మహాజన పదాలు మొత్తం ఎన్ని ఉంటాయి మనకు 16 ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ క్రింద తెలుపబడినటువంటి సో గ్రంథాలలో ఏ గ్రంథమో సో మహాజన పదాల గురించి ప్రస్తావించలేదు మనకు అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయి రచించిన వ్యక్తులు మనకు పాణిని ఎవరైనా మనకు సో పాణిని. ఇది వచ్చేసరికి మనకి ఏంటి ప్రముఖ సంస్కృత వ్యాకరణ గ్రంథం అనమాట. సో ఈ గ్రంథంలో ఈ మహాజన పదాల గురించి ప్రస్తావన ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే ఇది ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటాడంటే చూడండి. సో క్రింద ఏ వాచకంలో శాశ్వతంగా అంటరాని వారిగా సో పరిగణించబడే పుట్టుకతో ఖండించబడిన ఒక సామాజిక సమూహం యొక్క ఉద్దేశంతో అస్పృశ్యత అనే పదం యొక్క తొలి సంఘటనను మనం చూసాము. చూడండి ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. సో క్రింది ఏ వాచకంలో శాశ్వతంగా అంటరాని వారిగా పరిగణించబడే పుట్టుకతో ఖండించబడిన ఒక సామాజిక చూడండి ఇక్కడ ఒక సామాజిక చూడండి కంటిన్యూషన్ ఏమంటాడు ఒక సామాజిక సమూహం యొక్క ఉద్దేశంతో అస్పృశ్యత అనే పదము యొక్క తొలి సంఘటనకు మనం చూసామంటే మనకు అస్పృశ్యత అనే పదము తొలి సంఘటన ఎక్కడ చూసామంటే మనకు విష్ణు ధర్మసూత్ర. ఈ విష్ణు ధర్మసూత్రంలో మొట్టమొదటిసారిగా ఏ పదం చూసా మనము అస్పృశ్యత అనే పదం చూసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి అస్పృశ్యత. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే చూడండి ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. సో ఈ క్రింది ప్రవచనాలలో ఋగ్వేదానికి సంబంధించి సరికానిది ఏది అంటుంది. చూడండి. సో మనకు ఋగ్వేదంలో మొత్తము ఒకే 128 శ్లోకాలు 10,560 మంత్రాలు మరియు 74,000 పదములు కలవు అంటుంది. ఇది కరెక్ట్ అండి. సో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మనకు సో 1028 శ్లోకాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మంత్రాలు ఎన్ని ఉన్నాయి మనకు 10,560 మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఒకసారి పదాలు మొత్తం ఎన్ని పదాలు మనకు 74,000 పదాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఇది కరెక్టే. సో నెక్స్ట్ చూడండి. సో ఋగ్వేద ఆర్యుల యొక్క సో భౌగోళిక పరిజ్ఞానము యమున నది వరకు మాత్రమే అన్నట్లుగా గోచరిస్తుంది. సో ఇది మనం గమనిస్తే ఇది కూడా కరెక్ట్ అండి. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఒకసారి ఋగ్వేదంలో ఎన్నో శ్లోకములు శివుని గురించి ప్రస్తావించాయి అంటుండు. సో ఇది మనం బాగా గమనిస్తే ఎన్నో శ్లోకాలు కదండి. కేవలం ఏంటి మనకు సో 3 శ్లోకాలు మాత్రమే. అదేవిధంగా శివుడు అన్నాం ఇక్కడ మన రుద్రుడు. కాబట్టి ఇది రాంగ్ ఉంది స్టేట్మెంట్. నెక్స్ట్ చూస్తే సభ సమితి మరియు విధాత అను గిరిజన సభ యొక్క ఋగ్వేద కాలంలో రాజుల యొక్క అధికారంలో కట్టుబాటులో ఉంచాయి. కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. సో ఇది అంటే మన రాంగ్ స్టేట్మెంట్ అంటే ఇదన్నమాట. అంటే మనకు ఋగ్వేదంలో కేవలం 3 శ్లోకాలు మాత్రం ఎవరి గురించి మనకు ప్రస్తావించి మనకు సో రుద్రుడు అని పిలవబడే శివుని గురించి ప్రస్తావించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు సరైన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కనుక గమనిస్తే ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ మనం బాగా గమనిద్దాం. చూడండి ఇక్కడ సో ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు అంటుండు. చూడండి ఇక్కడ మనకు సరైనది కాదు అడుగుతున్నాడండి. సో మనం గమనిస్తే ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి. సో ఋగ్వేదము దేవాలయం గురించి అదేవిధంగా విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు. కరెక్టే. సో ఇది కేవలం ప్రకృతిని మాత్రమే పూజించేవాళ్ళనమాట. ఓకే. ఇది కరెక్టే. సో నెక్స్ట్ మనకి ఋగ్వేదంలో రుద్రుడు గురించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇది రాంగండి. కేవలం మనకి 3 సార్లు మాత్రం, చాలా సార్లు కాదు. సో 3 సార్లు మాత్రమే. ఎక్కువ ఇక్కడ ఒకసారి ఇంద్రుడి గురించి ప్రస్తావన ఉంటుంది, మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ సరికి ఉసాన్ స్త్రీ దేవత గురించి 300 పర్యాలు ప్రస్తావించింది. ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ మనకి సో అంత్యక్రియలకు సంబంధించి ఋగ్వేదము 2 విధాలు చెప్పిన మనకు పాతి పెట్టడం అదేవిధంగా కాల్చడం గురించి అని తెలుపుతుంది. ఇది కూడా కరెక్ట్. మనకు రాంగ్ ఏంటంటే రెండో ఆప్షన్. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో సీదా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి. ఋగ్వేద కాలంలో సో పచ్చిక బయళ్ళ మీద అధికారి ఎవరు అంటాడు. ఎవరు మనకు సో వ్రజాపతి అంటాం. ఎవరంటే మనకు వ్రజాపతి ఎవరంటే మనకు సో పచ్చిక బయళ్ళ మీద సో మనకు సో పూర్తి అధికారిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే చూడండి. ఈ క్రింది వాటిని కాలక్రమానుసారము సో ఆరోహణ క్రమంలో అమర్చండి. సో ఆరోహణ అంటే మనకు చిన్నది నుంచి అక్కడికి మనకు సో పెద్దదన్నమాట. చూస్తే మనకి బాగా గమనిస్తే సో మనకు సో భారత ఉపఖండంలో ఆర్యుల ఆగమనం. సో మనకేంటి మనకు సో మొదలు వచ్చారు మనకు ఆర్యులు వచ్చారు. ఇది ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ ఒకసారి మనకు వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి ఆర్యుల దగ్గర నుంచి మనకి ఏమొచ్చాయి వేదాలు వచ్చాయి. ఏంటి మనకు వేదాలు. సో వేదాలు వచ్చాయి. సో నెక్స్ట్ వేదాల పైన సో వ్యాఖ్యానాలు బ్రాహ్మణాలు వచ్చాయి. సో ఫస్ట్ మనకి ఎవరు వచ్చారు ఆర్యుల ఆగమనం. ఇది మనకు మొదటి జరిగింది. సో నెక్స్ట్ ఆర్యులు వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చాయి వేదాలు వచ్చాయి. సో వేదాలు వచ్చాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది యజుర్వేదం. ఇది రెండోది. సో నెక్స్ట్ ఈ వేదాలపై వాక్యాలు అంటే మనకు సో బ్రాహ్మణాలు కాబట్టి ఇది సో మూడోది. చివరికి వచ్చినటువంటి మనకు ఉపనిషత్తులు వేదంగా అయితే మనకు అంటే మనకి ఏమవుతుంది 1 2 సో 3 4 ఇవి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది మనకు గుర్తుపెట్టుకుంటే మనకు ఫోర్త్ ఇది ఫోర్త్. ఓకే. ఇది అంటే మనకు ఫస్ట్ ఎవరు వచ్చారు ఆర్యులు వచ్చారు. ఆర్యుల వల్ల మనకి ఏమొచ్చింది వేదాలు వచ్చాయి. ఆ వేదాలపైన మళ్ళీ వ్యాఖ్యానాలు మనకు బ్రాహ్మణాలు వచ్చాయి. సో ఈ బ్రాహ్మణాల తర్వాత మనకు వేదాంతం అంటే మనకు ఉపనిషత్తులు అంటే మనకి 1 2 4 అదేవిధంగా మనకి 3 ఇది మనకు సరైన ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే 24th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే మనకు
సో మనకు ఇక్కడ మనకు ఋగ్వేదంలో వివిధ అంటే ప్రస్తుతం అంటే నదులు గల పేర్లు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా పడుతుంది. ఒకసారి మనం చూడాలి. చూస్తే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో విపాస సో విపాస వచ్చేసరికి మనకి ఏంటిది సో బియాస్ను మనం ఏమంటామంటే విపాస అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పరుషుని అంటే మనకి రావి నదిని, సో ప్రశ్న రావి నదిని. సో నెక్స్ట్ మనకు వితస్త, సో వితస్త అంటే మనకేమో జీలం నది, ఏంటంటే మనకు జీలం నది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆస్కిని వస్తారు మనకంటే చీనాబ్ నది. అంటే మనం బాగా గమనిస్తే సో విపాస అయితే మనకు విపాస బియాసు, నెక్స్ట్ వచ్చేసరికి సో పరుషుని వచ్చేసరికి మనకి ఏంటిది రావి, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వితస్త వచ్చేసరికి మనకి ఏంటి జీలము, నెక్స్ట్ వచ్చేసరికి ఆస్కిని వచ్చేసరికి మనకి చీనాబు, అంటే మనకు ఆన్సర్ మనకు అవుతుంది రెండో ఉంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ లక్షణములు అంటుండే. సో ఋగ్వేద కాలం నాటి ఆర్థిక లక్షణములు కనుక గమనిస్తే సో ప్రాథమికంగా వీది సంచార ఆర్థిక వ్యవస్థ. ఇది మనకు సో ఋగ్వేద కాలాన్ని ఇంకొక వేళ మనకు తొలి వేద కాలం అంటాం, తొలి వేద కాలం అంటాం. సో వీళ్ళంట సంచార ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే వీళ్ళ ఉత్తేటప్పుడు పశు పోషణ, సో పశు పోషణ కాబట్టి సో వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలో మనకు సంచార ఆర్థిక వ్యవస్థ, ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి వీరు వివిధ ధాన్యములను పండించేవారు అంటుండు. సో ఎస్ కరెక్ట్ అండి. వీళ్ళ వచ్చరికి ఎక్కువగా సేమ వరి, గోధుమ, అదేవిధంగా బార్లీ, సో వీటిని పండించారు, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వీరి కాలంలో పెద్ద సంఖ్యలో వేతన జీవులు ఉండేవారు, ఇది రాంగండి. సో వీరి కాలంలో పెద్ద సంఖ్యలో చేతి వృత్తి వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? చేతి వృత్తి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, మనకు కేవలము 1 మరియు 2 మాత్రమే సరైనది అంటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే మహాజన పదములలో సో మగధ విజృంభణకు గల కారణం, ఇది మన సిలబస్ కదా, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గమనిస్తే ఇది కీలక ప్రదేశంలో ఉండడం, అంటే మనకు మహాజన పదాలు మొత్తం మీద మనకు 16 ఉంటే ఈ 16లలో మగధ అనే మహాజన పదము విజృంభణకు అంటే సో బాగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అంటే ఏంటిదని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏదండి కీలక ప్రదేశంలో ఉండడం, ఎస్ కరెక్ట్. ఇది ఎక్కడ ఉంది? సో గంగా మైదాన ప్రాంతంలో ఉంది, గంగా మైదాన ప్రాంతం. సో నెక్స్ట్ బుద్ధుని యొక్క వివిధ కార్యక్రమంలో మమేకం అవ్వడం, ఇది రాంగ్ అండి. సో ఇది రాంగ్. సో నెక్స్ట్ మనకు సారవంతమైనటువంటి భూములు కలిగి ఉండడం, ఇది కరెక్ట్. అంటే మనకు సరైన ఆన్సర్ మనకు కేవలం 1 మరియు 2 మాత్రమే సరైన జవాబులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే వైదిక బలులు ఆచారం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనకు శ్రోత అంటే మనకి ఏంటిది వైదిక బలులు. సో బలులలో 3 రకాల అగ్నిని ఉపయోగించడం జరుగుతుంది. మనకు అదేంటి మనకు సో గార్హపత్య అంటే దీని ఏమంటే మనకు గృహస్థుల అగ్ని అంటాం. నెక్స్ట్ సరికి సో ఆహావనీయ దీన్ని మనం ఏమంటాము అర్పణ అగ్ని అంటాం. అదేవిధంగా మనకు దక్షిణ అగ్ని, దీన్ని ఏమంటారు దక్షిణ అగ్ని అంటాం. అంటే మనకు ఒక సో వైదిక బలులలో ఎన్ని రకాల సో మనకు అగ్నిని వాడతారంట, మరియు 3 రకాల అగ్నిని ఉపయోగిస్తారంట. అవేంటి మనకు గార్హపత్య, అదేవిధంగా మనకు ఆహ్వానీయ, అదేవిధంగా దక్షిణ అగ్ని, ఇది కరెక్ట్ అండి. అయితే మనకి ఏంటంటే ఈ అగ్నిలకు వివిధ ఆకారాలు ఉంటాయి. సో అది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ మంటలను విభిన్న గుంటలలో ఉంచాలి, అంటే మనకు ఈ మంటలను సో వివిధ గుంతలలో ఉంచాలి. సో అవేంటంటే చూడండి సో గార్హపత్యం సరికి చతురస్రాకారం అంట. సో ఇది రాంగ్ ఇచ్చారు. జనరల్ మనకు సో గార్హపత్యం వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, మనకు గుండ్రంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి సవనీయం, అవనీయం వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, మనకు చతురస్రాకారం ఉంటుంది. అవనీయం ఎలా ఉంటుందంటే మనకు చతురస్రాకారం, కానీ ఇక్కడ ఏమి ఇచ్చడం మనకు చూద్దాం. చతురస్రం ఇది ఎలా ఇచ్చారు, గుండ్రం ఇచ్చారు. ఇది మనం ఎలా ఉంటుందంటే చతురస్రాకారంలో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చరికి దక్షిణాగ్ని అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఎస్ ఇది కరెక్ట్. అంటే మనకు సో పైన ఇవ్వబడినటువంటి ప్రకటనలో సరైనది ఏంటంటే మనకు కేవలం 1 మాత్రమే. అంటే మనకు ఇక్కడ వైదిక బలుల్లో సో మనకు మొత్తం 3 రకాల అగ్నిని ఉపయోగిస్తారనేది కరెక్ట్ అనమాట. వాటి ఆకారంలో మనకు రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చాలా డెప్త్ ఇచ్చాడు చూడండి, ఒకసారి గమనిస్తే సో ఋగ్వేద కాలపు సో మత విశ్వాసాలకు సంబంధించినటువంటి సరైన వాక్యాలను గుర్తించండి అంటాడు. చూస్తే ఇక్కడ సో గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు సో దయాస్ దివ్యమైనటువంటి దేవుడు. ఎస్ కరెక్ట్ అండి. సరే మనకు గ్రీకులకు ఎలాగైతే జూపిటర్ అనేది దేవుడు, సో దయాస్ వచ్చేసరికి ఎవరి యొక్క సో దేవుడు అంటే మనకు సో ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆర్యుల యొక్క దేవుడు అంటే. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి సో పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు, ఇది కూడా కరెక్టే. సో పృథ్వీ అంటే మన భూమిని. ఓకేనా, ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి సో దేవతలకు నివేదనలను తీసుకొని వెళ్ళే మధ్యవర్తిగా అగ్నిని పూజిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో అగ్నిదేవుని ఎలా ఉంటారంటే ఒక పూజారిగా భావిస్తారు. అదేవిధంగా ఈ అగ్నిని సో మానవులకు అదే విధంగా సో దేవతలకు మధ్యవర్తిగా ఈ అగ్నిని పూజిస్తారంట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి సో గోవుని బలి ఇవ్వడం కూడా పూజలలో భాగంగా ఉండేది, ఇది రాంగండి. ఎందుకంటే మనకు సో ఋగ్వేదంలో సో ఆవును బలించడం అనేది చాలా తప్పుగా ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగండి, బలి ఇది రాంగ్. అంటే మనకు కేవలం ఏంటంటే మనకు సో 1, 2 సో మాత్రమే కరెక్ట్ అండి. మనకి 1, 2 అదేవిధంగా 3 మాత్రమే కరెక్ట్ అయిన మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చరికి ఈ క్రింది వేదాంత శాఖలను వాటి సిద్ధాంతాలతో జత చేయండి అంటాడు. సో వేదాంత శాఖలను వాటి సిద్ధాంతాలతో జత చేయండి అంటాడు. అంటే వైపు ఏమి ఇచ్చాడు, వేదాంత శాఖలు ఇచ్చాడు. మనకు సాంఖ్య. సో సాంఖ్య అంటే ఏంటంటే మనకు సో మనకి మనకు సాంఖ్య అంటే ప్రకృతి కలయికతో ప్రపంచం ఏర్పడడం. సో ప్రకృతి కలయికతో ప్రపంచం ఏర్పడడం. నెక్స్ట్ వచ్చరికి వైశేషిక. ఈ వైశేషిక అంటే ఏంటంటే మనకు అణువు ప్రపంచానికి ప్రాతిపదికగా పరిగణిస్తారు. అంటే మనకి ఇక్కడ వైశేషిక శాఖలు ఏంటంటే సో అణువును ప్రపంచానికి సో ప్రాతిపదికగా పరిగణిస్తారని గుర్తు. నెక్స్ట్ వచ్చరికి లోకాయుత. సో ఈ లోకాయుత గాని ఒకసారి మనము గమనిస్తే ఈ లోకాయుత అంటే మనకు సో భౌతికవాద సో భావజలాన్ని ప్రబోధించారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే ఆజీవక. సో ఇదేంటి మనకు సో ముందే నిర్దేశితమైన కర్మ సిద్ధాంతం అనమాట. ఇవి మనకు వచ్చేసరికి ఏంటంటే సో వేదాంత శాఖలు వాటికి సంబంధించిన సిద్ధాంతాలు జతపరచడం అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సరైన ఆన్సర్ ఏమవుతుంది, మనకు రెండోది సరైనటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే ఏమంటాడు, సో ఈ క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటి మహాజన పదాలు ఉండినవి అవి ఏవేంటాడు. సో మొత్తం మనకు మహాజన పదాలు ఎన్ని ఉంటాయి, మనకు 16 ఉంటే అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే మనకి కోసల.
సో నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ సో గాంధార, అదేవిధంగా మనకి పాంచాల, అంటే మనకి ఏమవుతుంది బీసీఈ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో బీసీఈ ఇవి మనకు కరెక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు మహాజన పదాలు ముఖ్య పట్టణాలు ఇచ్చాడు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ మనకు సో మహాజన పదాలు ఒకవైపు ఇచ్చారు, అదేవిధంగా మనకు సరికి ముఖ్య పట్టణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనిస్తే మగధ, సో మగధ మన బాగా పరిచయం. ఏంటి మగధ, సో మగధ యొక్క రాజధాని మనకు గిరివ్రజ, దీని రాజగృహము అంటాం తర్వాత. ఓకేనా, సో నెక్స్ట్ అంటే మనకు కోసల, సో ఈ కోసలకు వచ్చరికి మనకి మనకు శ్రావస్తి, సో కోసలకి మనకు శ్రావస్తిగా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చరికి అవంతిని మనం ఏమంటే మాహిస్మతి ముఖ్య పట్టణం, దీని యొక్క ముఖ్య పట్టణం ఏంటంటే మనకు మాహిస్మతి, దీన్ని మనం ఏమంటే ఉజ్జయిని అంటాం, ఏమంటాము ఉజ్జయిని అంటాము. నెక్స్ట్ సరికి వస్త, సో ఈ వస్త మనకి కౌసింబి, అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ మనకు రెండవది. నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్ చూడండి. సో జతపరచడము, సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒకవైపు ఏమో సో మనకేంది మహాజన పదాలు ఇచ్చారు, మన వైపు ఏమి ఇచ్చారు రాజధాని ఇచ్చారు. సో మనకు కోసల, సో కోసల అంటే మనం ఏం చెప్పుకున్నాం, కోసల సరికి మనకు సో కోసల మనకు శ్రావస్తి. నెక్స్ట్ సరికి లిచ్చవి, సో లిచ్చవి సరికి మనకి వైశాలి, లిచ్చవి యొక్క రాజధాని మనకు వైశాలి. నెక్స్ట్ సరికి వస్త సరికి మనకి మనకు కౌసింబి. సో నెక్స్ట్ సరికి మత్స్య, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మత్స్య అంటే మనకు సో విరాట నగరము, చాలా ఇంపార్టెంట్. మనకు సరైన ఆన్సర్ మనకి ఇక్కడ సో ఒకటోది సరైనటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో మనకు ఋగ్వేదంలో అధికారులు విధంగా సో వాళ్ళ యొక్క కేటాయించినటువంటి పనితీరు ఇచ్చాడు అనమాట. అంటే మనకు జతపత్రం ఇచ్చారు చూడండి, ఒకవైపు అధికారులు ఇచ్చారు, ఇంకోటి వేదకాలం ప్రదేశాలు ఇచ్చారు అనమాట. సో మనకు సో ప్రజాపతి లేదా దాన్ని మనం ప్రజాపతి అంటాం. సో ఈ ప్రజాపతి ఏంటంటే మనకు సో పశుగ్రాసం లభించే భూముల పర్యవేక్షణ అధికారి అనమాట. నెక్స్ట్ వచ్చరికి ఎవరు మనకు సంగ్రహితి, ఈ సంగ్రహితి ఎవరంటే మనకు ఖజానా అధికారి. సంగ్రహితి ఎవరంటే మనకు సో సంగ్రహితి అంటే మనకు ఎవరంటే మనకు ఖజానా అధికారి. నెక్స్ట్ వచ్చరికి జీవగ్రబ, సో జీవగ్రబ ఎవరంటే మనకు పోలీస్ అధికారి. ఎవరంటే మనకు జీవగ్రబ అంటే ఎవరు మనకు పోలీస్ అధికారిగా మనకు గుర్తు. నెక్స్ట్ వచ్చరికి మధ్యవాసి, సో ఈ మధ్యవాసి అంటే ఎవరంటే మనకు సో మనకు మధ్య పేరులో మధ్యమాసి అంటే మనకి విభేదాలను పరిష్కరించే వ్యక్తి, అధికారిని మనం ఏమంటామంటే సో మధ్యవాసి అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే ఒకసారి మనం గమనిస్తే, సో కరెక్ట్ అయిన ఆన్సర్ మనకు 2. సో కరెక్ట్ అయిన ఆన్సర్ అంటే మనకు 2. సో నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతిపాదన అదేవిధంగా కారణం ఓరియంటెడ్ బిట్ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన 2 వాక్యాలు, ఒకటి ప్రతిపాదన, రెండోది మనకు కారణం, అంటే అసెర్షన్ అండ్ రీజన్ టైప్ అనమాట. సో ఫస్ట్ సో ప్రతిపాదన ఏంటంటే, సో ఆర్యులు గంగానది ప్రాంతమునకు విస్తరించడంలో ఇనుము సాంకేతిక పరిజ్ఞానము ముఖ్యమైన పాత్రను వహించింది అంటుంది. ఇది కరెక్టే. సో ఎందుకంటే దానికి రీజన్ చెప్తున్నటువంటి ఇక్కడ, సో గంగానది పరివాహ ప్రాంతం అంతా దట్టమైన అరణ్యం ఉండింది. సో దీన్ని బలమైన లోహ పనిముట్లతో మాత్రమే తొలగించడానికి వీలవుతుంది. కరెక్టే. సో ఇక్కడ ఏంటంటే మనకు సో ఈ గంగానది అంటే మనకు ఆర్యులు గంగానది ప్రాంతాన్ని విస్తరించడంలో సో ఏ పరిజ్ఞానం ముఖ్యమైనది మనకు సో ఇనప సాంకేతికం. ఎందుకంటే మనకు సో దట్టమైన అరణ్యం కాబట్టి సో దాన్ని కేవలము సో బలమైనటువంటి లోహ పనిముట్లతో మాత్రం తొలగించడానికి వీలవుతుంది. కాబట్టి సో పైన చెప్పిన ప్రతిపాదనకు కరెక్ట్ అయినటువంటి రీజన్ అంటే మనకు ఇది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంటే ఫస్ట్ అవుతుంది ఏ మరియు అంటే మనకు అసెర్షన్ మరియు రీజన్ రెండు కూడా కరెక్టే. అదేవిధంగా ఏకి సరైనటువంటి వివరణే, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి గమనిస్తే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సో మనకి క్రింద ఆయుర్వేద వైద్యులు, సో మనకు ఆయుర్వేద వైద్యులు ఉన్నారండి. ఈ క్రింద ఆయుర్వేద వైద్యులను వారి నివసించిన కాలాన్ని బట్టి సో క్రమానుగతంగా వ్రాయండి అంటుండే. సో ఇక్కడ మన జీవకుడు, సో జీవకుడు సరికి ఎప్పుడు మనకు బింబిసారుడు, అంటే సో క్రీస్తుపురం 1వ శతాబ్దం ఉన్నాడు. ఎవరైతే ఉన్నాడు మనకు బింబిసారుడు. నెక్స్ట్ సరే మనకు వాగ్బాటు సరికి మనకు సో 6వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ సరికి ఇతను కూడా సో నెక్స్ట్ సరే మనకి ఎవరు మనకు సో సుశ్రుతుడు ఈయనసరికి మనకు సో ఈయన తర్వాత ఉంటాడండి ఇతను. సో నెక్స్ట్ మనకు చరకుడు, ఈ చరకుడు సరికి ఎవరి కాలంలో ఉంటాడు మనకు కనిష్కుడు కాలంలో ఉంటాడు. కనిష్కుడు కాలం అంటే మనకు సో ఫస్ట్ ఎవరు మనకు జీవకుడు, సో జీవకుడు సరికి ఫస్ట్. నెక్స్ట్ సరికి సుశ్రుతుడు సరికి 2వ స్థానము. అదేవిధంగా మనకి ఎవరంటే మనకు సో నెక్స్ట్ అంటే మనకు ఇక్కడ సో చరకుడు సరికి 3వ స్థానము. సో 4వ స్థానం ఎవరంటే వాగ్బాటకుడు. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సో ఏ, సి, అదేవిధంగా మనకు డి, అదేవిధంగా బి అనమాట. ఇది మనకు సరైన ఆన్సర్, అంటే మన ఆర్డర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాన్లో సరికాని జతను గుర్తించండి అంటాడు. సో మనకు జైన మహావీరులు ఉంటాయి, జైన మహావీరులకు సంబంధించిన బిట్టు ఒకసారి ఇక్కడ జరిగింది. ఒకసారి చూస్తే మనకు సో అజితనాథుడి యొక్క సింబల్ అంటే మనకు ఏనుగు, ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చరికి నామినాథ, శ్రీ నామినాథ యొక్క సింబల్ అంటే మనకు సో నీలికమలం, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి అరిష్టనేమి యొక్క గుర్తు మనకు శంఖం, అంటే మనకు సో జైన సన్యాసుల గురించి మనం చదివేటప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు మనం చూద్దాం, సింబల్స్ అవి దాని కోణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ సో విమలనాథుడు యొక్క సింబల్ ఏమంటే మనకి గేదె నుంచి, ఇది రాంగండి. సో విమలనాథుడి యొక్క ఓకే సింబల్ ఏంటంటే మనకు సో ఏంటంటే మనకు వరాహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో మనకు వేదిక్ ఏజ్ పీరియడ్కి సంబంధించి సో వివిధ పరీక్షలు వచ్చినటువంటి సో PYQs వచ్చే వీడియోలో సో మరికొన్ని PYQs గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.